హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పొగలు చెలరేగాయి. హోటల్లోని మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది పరిస్థితిని కంట్రోల్ చేశారు. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ పార్క్ హయాత్ హోటల్ దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఒక్కసారిగా మంటలతో కూడినటువంటి పొగలు రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఇదే హోటల్లో వెనక భాగంలో అయితే ఈ యొక్క ఫైర్ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లయితే తెలుస్తూ ఉంది. ఫైర్ షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో హోటల్లో చాలామంది కస్టమర్లతో పాటు మనం ముఖ్యంగా గమనించవచ్చు, ఇటీవల ఐపీఎల్ క్రికెట్ సీజన్ నడుస్తుంది. ఐపీఎల్ క్రికెట్ సీజన్కు సంబంధించినటువంటి హైదరాబాద్ టీమ్స్ సన్ రైజర్స్ అయితే ఇక్కడే ఉంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా ఈ హోటల్లోనే ఉన్నారు. ఉదయం ఫైర్ జరిగిన సందర్భంలో అయితే హోటల్లో ఇటు ఐపీఎల్కి సంబంధించినటువంటి ప్లేయర్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే మంటలు చెరడేయడంతో అయితే ఒక్కసారిగా ఇటు హోటల్ యాజమాన్యంతో పాటు ఇటు క్రికెట్ అభిమానులు కూడా కొంత భయాందోళనకు గురవడం జరిగింది. ఎందుకంటే ఇటు క్రికెటర్లు అందరూ కూడా ఇటు దీంట్లోనే హోటల్లోనే ఉన్న క్రమంలో అయితే ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో అయితే ఫైర్ అదుపులోకి వస్తుందా లేదా అనేటువంటి ఒక ఊహాగానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫైర్ను కూడా అదుపు చేసేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ డివైస్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగైతే మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే సన్ రైజర్ హైదరాబాద్ టీం కూడా మంటలను అదుపులో చేసిన కొద్దిసేపటికే వాళ్ళు హోటల్ను విడిచి వెళ్ళడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రమాదం అనేది మరింత ఎక్స్టెన్స్ అవుతుందా లేదా అనేటువంటి అంచనా వేయలేని క్రమంలో అయితే ప్లేయర్లు మనం చూస్తున్నాం. గతంలో ఐపీఎల్ జరిగిన సందర్భంలో కూడా సన్ రైజర్స్ టీం అయితే ఇక్కడ హైదరాబాద్లోని పార్క్ హయాత్లోనే ఉంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. కానీ ప్రమాదశాత్తు ఏదైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం కారణంగా అయితే ఒకటో ఫ్లోర్లో ఇటు పొగలు వ్యాపించినట్లయితే ఇటు హోటల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ మంటలను అదుపు చేసేందుకు ఇక్కడ హోటల్లో ఉన్నటువంటి సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది శ్రమించి అయితే మంటలను అదుపులో తీసుకురావడం జరిగింది. కానీ కస్టమర్లకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే మనకు ఇక్కడ హోటల్ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించడంతో పాటు ముఖ్యంగా ఈ యొక్క సన్ రైజర్స్ టీం అయితే ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం ఐపీఎల్ మ్యాచ్లు జరిగిన క్రమంలో ఇక్కడ ఉంటాయి. మనం చూడవచ్చు గత 2 రోజుల క్రితం జరిగినటువంటి మ్యాచ్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ టీం కూడా చాలా బ్రహ్మాండంగా ఆడి విజయం సాధించడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 23వ తేదీన కూడా మరొక మ్యాచ్ ఉండడంతో ప్రాక్టీస్ మ్యాచ్లకు కూడా ఇక్కడ నుంచే ఇటు ప్లేయర్లు అయితే ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంకు వెళ్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం ఒక్కసారిగా ప్రమాదశాత్తు ఒకటో ఫ్లోర్లో జరిగినటువంటి ఫైర్ షార్ట్ సర్క్యూట్తో అయితే ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురవడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా సేఫ్టీకి సంబంధించి చాలా సేఫ్టీ మెజర్స్ ఉన్నప్పటికీ కూడా వైర్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగడం పట్ల అయితే పొగలు వ్యాపించినట్టు తెలుస్తుంది. మనం ఇప్పటికే చూస్తున్నాం, ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్నారు ఎండాకాలం మొదలవడంతో అయితే తమకున్నటువంటి విద్యుత్ వైర్లన్నింటినీ కూడా ఐఎస్ఐ వైర్లనే వాడాలి, లేదంటే ఎక్కువ కాలము ఉన్నటువంటి వైర్లు కానీ లేదంటే విద్యుత్ ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాధారణ సమయంలో కంటే కూడా ఇప్పుడు విద్యుత్కు సంబంధించినటువంటి యూసేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఏసీలు కానీ సెంట్రల్ ఏసీలు కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి యూసేజ్ ఎక్కువగా ఉండడంతో ఇటు వైర్ల మీద కొంత ఒత్తిడి పెరిగి షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంత పెద్ద హోటల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు షార్ట్ సర్క్యూట్ జరగడం అనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి అయితే ఉంది. ఎందుకంటే ఇది ప్రధానంగా ఇది ప్రముఖ హోటల్ కావడంతో ఇక్కడ ఉండేటువంటి కస్టమర్లు కూడా చాలా హై ఎండ్కి సంబంధించినటువంటి కస్టమర్లు ఉంటారు, ప్రీమియం కస్టమర్లు ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ సన్ రైజ్ సంబంధించినటువంటి ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించినటువంటి టీం ప్లేయర్లు కూడా ఉన్న క్రమంలో అయితే ఒక్కసారిగా వ్యాపించినటువంటి పొగలు అయితే కొంత భయాందోళనకు గురి చేయడం జరిగింది. ఎందుకంటే మంటల కంటే పొగలే చాలా ఇబ్బందికరంగా ఉంటాయని ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నారు. ఊపిరాడకు కూడా చాలా అస్వస్థతకు గురై అక్కడే సంఘటనా స్థలంలోనే పడిపోయే అవకాశం ఉన్న క్రమంలో అయితే ఒక్కసారిగా ఇటు పార్క్ హయాత్లో వ్యాపించినటువంటి మంటలు అయితే కొంత అభిమానులకు అదేవిధంగా హైదరాబాద్లో కూడా చర్చనీయాంశంగా జరిగినటువంటి పరిస్థితి అయితే పార్క్ హయాత్ వద్ద కొనసాగింది. సూర్య. రైట్ రామ్ ప్రసాద్.